రాచమల్ల సిద్ధేశ్వర్తో ప్రస్తుతం మనం ఉన్నాము. చెప్పండి, నిన్న గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, అదొక భూముల స్కామ్ మాత్రమే ఆ గ్లోబల్ సమ్మిట్ని చూడాలి, భూముల స్కామ్ల కోసమే ఇది ఒక అట్టర్ ఫ్లాప్ అయింది, అదొక గ్లోబల్ సమ్మిటే కాదు అదొక గ్లోబల్ సమ్మిట్ అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు ఏదో వాళ్ళది మళ్ళీ బయటకు వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు, ఆర్థిక వ్యవస్థను పూరిగా దిగదార్చి అప్పుల పాలు చేసిపోయినరు. ఇంకా దాంట్లోనే ఉన్నారు వాళ్ళు. అవన్నీ చేసి ఈరోజు చెట్టుకోరు పుట్టకోరు అయి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇంకా అదే ఆలోచనలు ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40-45 దేశాల నుంచి ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరూ కూడా పెట్టుబడులకి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే అనువైనదని చెప్పి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ తీసుకొని పెట్టుబడులు పెట్టి దాదాపు 5,70,000 కోట్ల వరకు ఈరోజు ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడవని అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు మీరు ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలను ప్రస్తావించమని ముఖ్యమంత్రి మీకు చాలా బాగా చెప్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా మీరు సలహాలు ఇవ్వండి, అంతేగాని ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూసి ఊరుకోదు. ఈరోజు మీరు ఎంత మాట్లాడితే అంత చాలా రెట్లు మేము మాట్లాడగలుగుతాం, కానీ మేమొక విలువలు దాంతో కూడుకొని ఉన్నాం కాబట్టి మేము అంటలేము. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫుట్బాల్ మ్యాచ్ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన ఎట్లా చూస్తారు? మేము మీడియాలోనే చూసినాము. ముఖ్యంగా ఈ తుంగతుర్తి నాయకుడు మాజీ శాసనసభ్యులు గ్యాదర్ కిషోర్ గారు, బిడ్డ గ్యాదర్ కిషోర్, నువ్వు నీ చరిత్ర ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ పరిస్థితి ఏంది? నువ్వు పిహెచ్డి ఎక్కడికి వెళ్ళి నువ్వు దొంగ పిహెచ్డి నీది, దొంగ పిహెచ్డి. నీ థీసిస్ ఎవరు రాసిరోగినా మాకు తెలుసు బిడ్డ. నువ్వు అనవసరమైన ముఖ్యమంత్రి మీద అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడగలుగుతాం. నువ్వు అనుకుంటున్నావు నీకు మరీ ఇంత దిగజారి మాట్లాడదు. ఓ ముఖ్యమంత్రి ఆయన, ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. నువ్వెంత, నీ బతికెంత, సిగ్గు శరం చీము నెత్తురు ఏం లేదా నీకు అని అడుగుతా ఉన్నాం. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ పరిస్థితి ఏంది? యూనివర్సిటీలో నీ బతికేంది మాకు తెలియదా? మేము చూడలేదా? ఈరోజు మాట్లాడుతున్నావా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం వైపు తీసుకుపోతా ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాము. గతంలో మీరు దోసుక తిన్నారు. నీకు బుద్ధి ఉన్నదా? నువ్వు దళితుడవై పుట్టినావు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో అందరిని ఒక దగ్గర పెట్టి ఈరోజు ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకవేళ ఒక రెడ్డి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా దళిత జాతి అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు. గతంలో నీ బీఆర్ఎస్ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి అందరినీ దళితులను బల్లు కాసుకోరి పందులు కాసుకోరు అని చెప్తే ఈరోజు ముఖ్యమంత్రి ఆయన చదువుకోవాలని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తూ అనేక రకాలుగా ఈరోజు దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటే బుద్ధి సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా మాట్లాడతావా? ఖబర్దార్ గ్యాదర్ కిషోర్, నీ సంగతి ఏందో తప్పకుండా చూస్తాం. నీ నోరు కంట్రోల్ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి, నువ్వు ఓయూ బిడ్డనని చెప్తున్నావు. అరే నీ పిహెచ్డి దొంగ పిహెచ్డి, నీ థీసిస్ వేరే వాళ్ళు రాసిర్రు, నువ్వు ఓయూ బిడ్డ వేడికెళ్ళవుతావు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇందిరాగాంధీ మాజీ ప్రధాని పివి నరసింహారావు తర్వాత ఓయూకు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన ఘనత ఒక్క రేవంత్ రెడ్డి గారిది. ఆ సంగతి మర్చిపోతున్నావు బిడ్డ. నీ కేసీఆర్ ఎక్కడ పోయిండు? నీ కేసీఆర్ పోతే ఏమైంది నీకు తెలియదా? మీరు ఎక్కడ ఎంతసేపు ఆ ఓయూ పేరు చెప్పుకొని బతికిరు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు, పందికొక్కుల్లాగా దోసుక తిన్నారు. కాళేశ్వరం అన్నారు, దోసుక తిన్నారు. ఈరోజు కూలేశ్వరం అయింది. నీ హరీష్ రావు ఎక్కడున్నాడు? మీ కవితమ్మ చెప్తా ఉన్నది కదా, మీతో కలిసి ఉన్నామే 4 స్తంభాల ఆట. ఆ రోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. అందులోంచి ఈరోజు కవితమ్మ బయటకు వచ్చి అని చెప్తా ఉన్నది. ముందు వాళ్ళకి సమాధానం చెప్పుర్రి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నోరు కంట్రోల్ చేసుకో. నువ్వు ఇప్పటికైనా నీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బిడ్డ.